మంత్రుల బృందం సమీక్షలో వివిధ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ప్రతి జిల్లాలో ఎల్నినో సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళిక అమలు చేస్తామన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎల్నినో ఇలానే ఎక్కువ కాలం ఉంటే తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవన్నారు. అందుకే సాగునీటితో పాటు తాగునీటి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాగునీటి విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. ప్రతి జిల్లాలో పెడతాం. ఏ విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, ప్రత్యామ్నాయ కార్యక్రమాలు తీసుకోవాలనే అంశం విషయంలో తప్పకుండా తీసుకోవాలి. రైతు సోదరులందరూ కూడా ఈరోజు ఎందుకంటే కేవలం మేము చెప్తున్న అంశం కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. దీని ప్రభావం వల్ల వర్షాలు సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏప్రిల్ మాసం నుంచి మేము రైతు సోదరులందరినీ కూడా సమన్వయం చేస్తాము. ఆ కార్యాచరణలో రైతు సోదరులందరూ కూడా ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్ సూచనల మేరకు, ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా ఈరోజు మీటింగ్కి పిలవడం జరిగింది. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు శాస్త్రవేత్తల సూచనలు కూడా తీసుకున్నాం. సో వారి సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలు ఎక్కడ వేసుకోవచ్చు, ఏ పంట సారం ఏ విధంగా ఉందని చెప్పి వారి అభిప్రాయాల మేరకు రైతుల సహకారంతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా త్రాగునీరు, ఇదే ఎల్నినో ఎఫెక్టు చాలా నెలలు ఉంటే త్రాగునీరు కూడా ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. గ్రౌండ్ వాటర్ని కూడా ఏ విధంగా కాపాడుకోవాలి అనే అంశం అన్నింతా కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది. అది ప్రతిపక్షాలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు కూడా వచ్చారు, వారి సూచనలు కూడా ఇచ్చారు. మరి వారి సూచనలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసి మంచి సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాం. దానిలో ఎక్కడ బేషిజాలు లేవు. ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే